జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం ఫిబ్రవరి 5వ తేదీ బుధవారం రోజు మేషరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫిబ్రవరి 5వ తేదీ బుధవారం రోజు మేషరాశి వారు శుభకార్యాలకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంది. ఏదైనా కొత్త పనిని ప్రారంభం చేయడానికి, పెళ్లి చూపులకు వెళ్ళడానికి, వివాహాది కార్యక్రమాలను మొదలు పెట్టడానికి, ఆస్తులను కొనుగోలు చేయాలా వద్దా అన్న నిర్ణయం తీసుకోవడానికి, వ్యాపార సంబంధమైన వ్యవహారాలకు, ఆర్థికపరమైన మార్పులకు, కుటుంబ సభ్యులతో చర్చలు జరపడానికి వీటన్నింటికీ కాలం అనుకూలంగా ఉంది. పై అంశాలకు సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ రోజున ఉన్నటువంటి సమయం తప్పకుండా కలిసి వస్తుంది. ఇందులో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. పట్టిందల్లా బంగారమే అని చెప్పడానికి ఇది సరైన రోజు అవుతుంది. అందుకే ఈ రోజున మీరు చేసే ప్రయాణాలు కానివ్వండి, సంప్రదింపులు కానివ్వండి, లేదా అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, కొనుగోళ్లు, అమ్మకాలు, మీటింగ్లు, ఉద్యోగపరమైన అంశాలు, విద్యార్థుల యొక్క చదువులకు సంబంధించిన అంశాలు, భార్యాభర్తల మధ్య వ్యవహారాలు, ఇలా అన్నీ కూడా సానుకూలంగా సాగుతాయి. ఇలాంటి ఒక రోజు రావడం అనేది ఈ వేళ నిజంగా మీకు పట్టిన అదృష్టమే అని ఘంటాపథంగా చెప్పవచ్చు. ఏది ఏమైనా ఈ రోజంతా హాయిగా, ప్రశాంతంగా, నష్టం లేకుండా మేషరాశి వారికి గడిచిపోతుంది. ఆర్థికపరమైన స్థితిగతులన్నీ మెరుగ్గా ఉంటాయి. వేళకు భోజనం చేస్తారు. అందులోనూ రుచికరమైన భోజనం లభిస్తుంది. కంటి నిండా నిద్రపడుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలకు ఎలాంటి లోటు కూడా ఉండదు. ఈ బుధవారం రోజు మేషరాశి వారు వంకాయ రంగు దుస్తులను ధరించకండి. నృసింహ కరవాలంబ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ బుధవారం రోజున ఉన్నటువంటి తిథి అష్టమి, నక్షత్రం భరణి నక్షత్రం, రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు, యమగండం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:52 వరకు. అలాగే ఈరోజు యొక్క శుభ సమయాలు ఉదయం 10 గంటల నుండి 10:50 వరకు. ఈరోజు పంచాంగం ప్రకారం కోర్టు వ్యవహారాలకు, వివాదాలకు, ఔషధ స్వీకారానికి కాలం అనుకూలంగా ఉంది. అప్పులకు దూరంగా ఉండాలి. ఈరోజు రుణాలు చేసినట్లయితే అవి భవిష్యత్తులో వివాదాలకు దారితీస్తాయి. ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, ఇంటి నుండి క్షేమంగా వెళ్ళి లాభంగా రావడానికి శివారాధన చేయాలి. కాబట్టి మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి చక్కగా స్వామివారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన తరువాత దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈ రోజున బుధాష్టమి వచ్చింది కాబట్టి ఎవరైతే ఈ సమయంలో దానాలు, తర్పణాలు, పూజలు, స్నానాలు, జపాలు ఆచరిస్తారో అలాంటి వారికి అక్షయమైన పుణ్యం ప్రాప్తిస్తుంది. అలాగే ఈ రోజున ఆశ్లేష నక్షత్రం వచ్చింది కాబట్టి జాతకరీత్యా సంతాన దోషం, అలాగే సర్పదోషాలు ఉన్నవారు జంటనాగులకు ఆరాధన చేయడం వలన విశేషమైన అనుగ్రహాన్ని పొందుతారు. బుధవారం మరియు అష్టమి తిథి రెండూ కలిసి వచ్చాయి కాబట్టి ఈ రోజున బుధగ్రహ శాంతులు చేయించుకుంటే బుధుడికి సంబంధించిన దోషాలన్నీ దూరమవుతాయి. ఈ బుధవారం రోజు మనమంతా ఓం భైరవ్యై నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.